తెరచాప గురించి ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి? అనన్య క్రియేషన్స్ పేరు మీద ఆ బ్యానర్ మీద తెరచాప. ముఖ్యంగా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మొత్తం మా హీరో. ఎక్కడ ఎందుకంటే మొన్న బాపట్ల వెళ్తున్నారు ఈవెంట్కి, ఆ రోజు వచ్చాడు. నేను గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు, లోపలికి రావచ్చు అంటే ఇలా చూశాను నేను పైనుంచి కింద, ఎవరబ్బా నువ్వు అని. ఎందుకంటే ఇంత పెద్ద గడ్డంతో ఉన్నాడు అతను పడిన హార్డ్ వర్క్ నిజంగా ఇండస్ట్రీలో అయితే ఎవరూ పడి ఉండరు. అంత హార్డ్ వర్క్, అంత డెడికేటెడ్, ఎంత ప్యాషనేట్ అంటే సినిమా మీద. దెబ్బలు తిన్నాడు నిజంగా, ఏమంటారు దాన్ని, దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు. ఎంతోమంది తనని అవమానాలకు గురి చేసిన, ఎన్ని రకాలుగా చేసినా కూడా సముద్రం ఒక ఆశీర్వాదం ఇచ్చింది ఆయనకి. ఆ సముద్రం తల్లి ఏంటంటే తెరచాప సినిమాని సూపర్ హిట్ చేయడానికి ఇంతకన్నా ఇంకేం కష్టపడతాడు ఇతను. అందుకని మా హీరోని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, నేను మా తండ్రి గారు లేరు, నన్ను హీరోగా చూడాలి అని ఆయన డయాస్ మీద, వైజాగ్లో అనుకుంటా మాట్లాడేది మీరు, అక్కడ మాట్లాడితే నిజంగా అందరి కళ్ళు చెమర్చినాయి. కాబట్టి తప్పకుండా మీ నాన్నగారు ఆశీస్సులు ఎక్కడున్నా నీ మీద పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది నిజంగా ఇండస్ట్రీ చరిత్రలో ఒక హీరో మన ఎల్ఈడి పెట్టుకుని ఆటో మీద ప్రతి చోటగా తిరుగుతూ, ఆర్కే బీచ్, ఇటు ముందుకి తుని, అనకాపల్లి, అన్ని ఏరియాల్లో, బాపట్ల, అన్ని చోట్ల నేను ఈ సినిమాకి హీరోగా యాక్ట్ చేశాను. నేను సిగ్గుపడవలసిన అవసరం లేదన్నా, ఇది నా తల్లి లాంటి సినిమా కాబట్టి ఇది నా తల్లి అని చెప్పాలి అని చెప్పి అందరూ గుమిగూడిన పబ్లిక్కి, సార్ నేనే హీరో, ఈ సినిమా చూడండి, మా ట్రైలర్ చూడండి, మా టీజర్ చూడండి అని చెప్పి ప్లే చేసి ఎల్ఈడీలో ఎండలో షూటింగ్ చేశాడు. ఇంతకుముందు రాజీవ్ కనకాల గారు అన్నట్టు ఆ ఎండలోనే అతను ఆ ట్రైలర్ వేసుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి వచ్చాడు మొత్తం. నిజంగా అతని డెడికేషను. ఇంకొకటి 900 స్టిక్కర్స్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యా, నీకు చిన్నోడు అయిపోయావు, నీకు నిజంగా శిరస్సు వచ్చి పాదాభివందనం చేయాలి. ఆటోలకి ఒక హీరో, ఆటోలకి ఆ స్టిక్కర్ అంటించడం, తెరచాప స్టిక్కర్ అంటించడం అనేది గొప్ప విషయం. ఇది అంటే తన నరనరాల్లో సినిమా మీద ఆ డెడికేషను, ఆ కథ మీద అలా జీర్ణించుకుపోయి ఉన్నాడు అతను. నిజంగా మధ్యలో హెల్త్ ఇష్యూలు వచ్చినాయి, దాన్ని కూడా ఆయన అధిగమించి సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. ఇంతకన్నా కష్టం ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇంత కష్టపడిన కొత్త హీరో మా నవీన్ ముందుకు దూసుకుని వెళ్తాడు. ఈ సినిమా తర్వాత అతనికి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. అద్భుతంగా చేశాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే దిష్టి కలుగుతుంది. తను చేసిన ఫైట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ సినిమాలో ఆ ఎండలో ఉండి కూడా భోజనాలు చేయకుండా తను భోజనం ఎక్కడ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ పోద్దేమో, మళ్ళీ డల్ అయిపోతామేమో అని చెప్పి అలా ఆలోచించి అద్భుతంగా తను క్యారెక్టర్ చేస్తూ మిగతా క్యారెక్టర్ అన్నిటిని కూడా ఒకే తాటి మీద నడిపించి వాళ్ళందరితోటి సరదాగా ఉండి బ్రహ్మాండంగా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ కష్టాన్ని గుర్తించి వీళ్ళని మీరు 10 సార్లు చూపిస్తే వారందరికీ ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక జార్జ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మలయాళీ, ఎక్కడ మలయాళీ లేదు, ఏదో తెలుగు కొంచెం మలయాళంలో ఉంటుంది, కానీ అద్భుతంగా ఆయన చేసిన డిజైన్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, ఆ డైరెక్టర్ గారు పెట్టిన షార్ట్స్ కానీ, వీళ్ళందరిలోంచి ఒక అద్భుతమైన నటన రాబట్టడానికి ఆయన అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మా గోదావరి జిల్లాలో ఆయన అన్నట్టు సముద్రం పక్కనే ఉంటుంది గోదావరి జిల్లాలో, ఆ ప్యాటర్న్ మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ అద్భుతం అండి. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఆయన ఇప్పుడు ఏమన్నాలో ఈ సినిమా తర్వాత మనం ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాక కూడా మీరు చిన్న ఆర్టిస్టులని బాగా గౌరవించండి, చిన్న ఆర్టిస్టులతోటి సినిమాలు చేయండి. ఎందుకంటే వీళ్ళందరికీ మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ అయ్యాలి మీరే.
సో అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ వరకు ముందు సినిమా వేశారు ఇదే ప్రసాద్ ల్యాబ్లో. ఎలా ఉందో చూసుకుందాం, రన్ ఎలా ఉందంటే మా మిత్రుడు సోదరుడు నాగమహేష్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పాను, అద్భుతం భయ్యా, ఇప్పుడు ఎక్కడ చూసినా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఉంటాడు తను, కానీ నేను చెప్పాను ఈ సినిమాలో సెంటిమెంట్, అద్భుతమైన ఫాదర్ క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంది, అమోఘం. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు చేసిన నాగమహేష్ ఈ సినిమాలో ఒక అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి బ్రహ్మాండమైన న్యాయం చేసి అరే చంపేశారే అనే ఆడియన్స్ అనే విధంగా ఉంటుంది పెర్ఫార్మెన్స్. సో నాగమహేష్ గారికి, అలాగే మా ఇక్కడ విష్ణు గారిని చూసినట్టు అనిపిస్తుంది, మా ప్రెసిడెంట్ని, మా రాజేష్, తను ఏమంటారంటే ఆయన గ్లామర్ని డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఇదంతా మచ్చలాగా పెట్టేసి ఆయన్ని డీగ్లామర్ చేశారు. తను అద్భుతంగా చేశాడు విలన్గా. ఇక హీరోయిన్ విషయానికి వస్తే 2 పేర్లు అన్నారు, పూజా సుహాసిని. ఆ అమ్మాయి మనం ఇద్దరం కలిసి ఒక సినిమా చేసినట్టున్నాం, ఒక సినిమా చేసాం, చాలా సైలెంట్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఇక్కడ చూస్తే అసలు అంత మొరటోడని ఒక సినిమా వచ్చింది సురేష్ ప్రొడక్షన్స్, అలాంటి మొరటోడిని పక్కన మీరు హీరోయిన్గా యాక్ట్ చేయడం అనేది గొప్ప విషయం. మొరటోడు అంటే తప్పు కాదమ్మా, అది అంటే క్యారెక్టరైజేషన్, దీంట్లో తెరచాపలో క్యారెక్టరైజేషను. అలాగే ఇక శ్రీలు గారు ఈ సినిమాలో అంటే ఒకటే అండి, ఇప్పుడు తను హోటల్ మేనేజ్మెంట్లో చేసి ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, దాంట్లో జాబ్కి వెళ్ళిపోయాను తను. కానీ నాకు సినిమా మీద ప్యాషన్, సినిమాలో యాక్ట్ చేయాలి. పృథ్వీరాజ్ గారి అమ్మాయి అంటే అక్కడ పృథ్వీరాజ్ గారి అమ్మాయి లేదు, ఇంకొకళ్ళ అమ్మాయి లేదు, అంటే ఎవరికైనా సరే ఎప్పుడైతే ఆ కళామ తల్లి ఆ మెడలో గంటలు కడుతుందో అప్పుడే పరిగెట్టుకు వస్తారు జనం. సో తన టాలెంట్ తోటి తిరిగి తనే సంపాదించుకుంది, మేమేమి తనకేమీ ప్రోత్సాహం కూడా చేయలేదు, తనే వెళ్ళి ఆడిషన్లకు వెళ్ళి తెచ్చుకున్న తెరచాపలో డీ గ్లామర్ రోల్ కోసం తను రోజు ఆ ఎండలో కూర్చోవటం, ఆ క్యారెక్టరైజేషను, డైలాగులు ఎలా చెప్పాలి అవన్నీ నేర్చుకుని సముద్రం పక్కనే ఉండి, ఒరిజినల్గా అయితే సముద్రం అంటే భయం తనకి, మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా రాదు. అలాంటిది ఈ సినిమాలో హీరోకి బాగా హీరోని ప్రైజ్ చేస్తూ హీరోయిన్ని ప్రేమిస్తూ రిజెక్ట్ అయిపోయాక ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అద్భుతం, బ్రహ్మాండంగా చేసింది. అందులో జార్జ్ గారికి చెప్పాలి, ఎందుకంటే ఒకే సీన్లో నాది ఒక చిన్న గెస్ట్ క్యారెక్టరు, చేపల కాంట్రాక్టరు, నేను స్వర్గీయ ఫిష్ వెంకట్ ఇద్దరం ఉంటాం. తన దగ్గరికి వచ్చి ఆ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించిన ఘనత కూడా జార్జ్ గారికి దొరికింది అది. సో అలాగే మా పాన్ ఇండియాలో నటించామనంటే పాన్ ఇండియాలో నటిస్తే దానికి ఒక అర్హత ఉండాలి, ఎవడు పడితే ఆడు పాన్ ఇండియా కాదు. పాన్ ఇండియాలో నటించి అవార్డు కొట్టి బ్రహ్మాండమైన చాలా అవార్డులు తీసుకున్నాడు. పుష్ప మా జగదీష్ పాటలు కూడా పాడతాడని ఫస్ట్ టైం నేను, అద్భుతంగా పాడాడు పాట. ఆ పోనీ టైల్లా ఉందని కట్ చేసి ఉంటాడు బ్రదరు, అవి చూస్తే నిజంగా ఈ మలయాళీ కదా ఇతను జేసుదాస్ తాలూకా వాళ్ళు ఎవరైనా తెచ్చాడేమో అనుకున్నాను నేను ఫస్ట్, చూశాక నిజంగా అద్భుతంగా పాడాడు. పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ స్టార్ ఎవరంటే మా కేశవ. ఎందుకంటే మామూలుగా ఇంత రఫ్గా ఉండి ఏమిరా మేము ఇద్దరం ఆడుకుంటా ఉంటాం ఇంట్లో, ఏదన్నా గొడవ వచ్చేది అనుకో, ఏదన్నా ఓ 10 నిమిషాలు వస్తే ఆనందంగా ఉండి అనగానే తక్కువని ఏదో ఇంట్లో గబక్కని ఏదో డైలాగ్ చెప్తే ఏదో 10 నిమిషాలు కూడా నన్ను ఆనందంగా ఉంటున్నావు అంటే అలాగా నువ్వు ఎప్పుడు ఉండిపోయావు. సో 10తో కూడా నేను ఒక సినిమా చేసిన త్వరలో రిలీజ్లో ఉంది. అలాగే ఈ సినిమాలో కొత్తిమీర లాంటి మా జబర్దస్త్ టీము, మా తమ్ముడు పడిన కష్టాలు వేషాలకి మద్రాసులో జరుగుతున్నప్పుడు పైనుంచి కింద చూసి ఎవరు మీరు అనే వ్యక్తి, అతను చాలా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి, నటుడుగా కాదు ఒక మంచి మానవతావాది. అలాగే మా నాగి, మా అశోకు, రారా పేమెంట్ గూగుల్ పేమెంట్ ఉందంటే ఇస్తారంటే. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి
అదే రెండే ఏంటంటే హీరో టాప్, సినిమాలో హీరో టాప్ క్యారెక్టర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వైలెన్స్ వచ్చేటప్పటికి మా కేశవ, అలాగే కామెడీకి వీళ్ళు ముగ్గురు, 2 సింపతి క్యారెక్టర్లు ఉన్నాయండి సినిమాలో. చెప్పొస్తుంది వచ్చేసింది కదా మనకి 17 రిలీజ్ కదా. 2 సింపతి క్యారెక్టర్లు, నాగ మహేష్ గారు అండ్ శ్రీలు గారు, వీళ్ళిద్దరు. హీరోయిన్ అంటే హీరోయిన్ ఇంకా బ్రహ్మాండం, పాటలు గేటలు ఉంటాయి, రొమాన్స్ ఇవన్నీ. సో వీళ్ళిద్దరూ సింపతి, వీళ్ళిద్దరూ అరే ఇలాగా చంపేస్తారా, ఇలా చంపేశారా అని నిజంగా చాలా నేను చూసి అలా ఫీల్ అయ్యాను. సో 2 సింపతి క్యారెక్టర్లు, మొత్తం మా రాజుగారు అన్నట్టు బ్రహ్మాండమైన భోజనం, పండుగప్ప ఎగురు. అలాగా మీరు బ్రహ్మాండంగా నేను అదే తిన్నాను, ఈరోజు తెరసాపకు వచ్చాను. సో ఎక్కడికి వెళ్ళినా వీరు చేసిన కృషికి మా మీడియా మిత్రులందరూ వీరికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా రాజీవ్ కనకాల్ గారు నటనకి భాష్యం, ఎందుకంటే దేవదాస్ కనకాల్ గారు మా గురువు గారు, అక్కడి నుంచి వచ్చిన ఆ విత్తనం కాబట్టి అద్భుతం అతను. సో మీరందరూ ఆశీర్వదించాలి. అలాగే ఏప్రిల్ 17వ తారీఖున అద్భుతంగా థియేటర్లో మీరు సినిమా చూడండి. అలాగే పాపం ప్రతాప్, అది కూడా 17వ తారీఖు. ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. 4 సినిమాలు బ్రహ్మాండమైన హిట్ అవ్వాలని, అలాగే వీళ్ళకి మంచి పేరు, ఆ ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.